తెలుగు సాహిత్య చరిత్రలోని పార్ట్ 2 వచ్చేసి ఇంకా 2 కవిత్వాలు అయితే చూద్దాము. దిగంబర కవిత్వం 1965లో 6 యువకులు ప్రారంభించిన ఉద్యమమే దిగంబర కవిత్వం. నగ్నముని మానేపల్లి ఋషికేశవరావు, నిఖిలేశ్వర్ యాదవరెడ్డి, చెరబండరాజు బద్దం భాస్కర్ రెడ్డి, మహాస్వప్న కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు, జ్వాలాముఖి వీర రాఘవాచార్యులు, భైరవయ్య, మన్మోహన్ సాహెబ్ తమ కవితా ఖండికలను దిక్కులు అన్నారు. మొదటి సంపుటిలో ఈ దేశం ఈ భూగోళంలో ఊపిరి పీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపనపడి అతన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చి పిచ్చితే ప్రవర్తించిన కవిత. రెండవ సంపుటంలో మానవుని ఉనికిని బలపరిచిన తాత్విక దృక్పథం కనిపిస్తుంది. మూడవ సంపుటంలో వ్యవస్థపై తిరుగుబాటు కనిపిస్తుంది. మొదటి సంపుటాన్ని ప్రచురించిన 1965ను నగ్ననామ సంవత్సరం, ఆషా ఋతువు అన్నారు. రెండవ సంపుటాన్ని వెలువరించిన 1966ను దిగంబర శకం అన్నారు. నిఖిలేశ్వర నామ సంవత్సరం, మదిరి ఋతువు. మూడవ సంపుటాన్ని వెలువరించిన 1968ను జ్వాలానామ సంవత్సరం, విషాద ఋతువుగా ప్రకటించారు. దిగంబర కవిత్వం మానిషాద శోకంలో నుంచి, వేదన వాల్మీకంలో నుంచి ఆవిర్భవించింది. చెరబండరాజు రచించిన వందే మాతరం ఖండిక సంచలనాన్ని కలిగించింది. భైరవయ్య రాసిన చెరచబడ్డ గీతం ఖండికను వెల్చేరు నారాయణరావు విశ్లేషించారు. దిగంబర కవిత్వం 1. ఇది వచ్చేసి 3వ కవిత్వం. దిగంబర కవిత్వం 4. విప్లవ కవిత్వం సకల మానవ సంబంధాలను విప్లవీకరించటం, స్థానిక ప్రజల పట్ల ప్రేమ, దేశం పట్ల గౌరవం విప్లవ కవిత్వోద్యమ లక్షణాలు. అగ్నికణాల కవితలో సుబ్బారావు ప్రాణిగ్రాహి విప్లవ గీతాలాపన చేశారు. కబడ్డార్ కవిత నిక్సాలబ్బరి నిప్పురవ్వ శ్రీకాకుళంలో మండుతున్నప్పుడు అభినందించి రాసినది. కబడ్డార్ కవిత నక్సలబ్బరి నిప్పురవ్వ శ్రీకాకుళంలో మండుపడుతున్నప్పుడు అభినందించి రాసినది. మధుర మిఠాయి అనే పాట ప్రాణిగహికారు నక్సల్ కార్యకలాపాలకు పగ్గాలు వేయాలనుకున్న సందర్భాన్ని వ్యాఖ్యానించింది. నక్సల్ మధుర మిఠాయి అనే పాఠాన్ని శ్రీకాకుళంలో ఎజెన్స్ ప్రాంతంలో కొండ మొదలు పోరాటంలో వివిధ ఘట్టాలను వెంపటాపు సత్యం తొలి విజయం పాటలో నమోదు చేశాడు. శ్రీకాకుళం ఎజెన్స్ ప్రాంతంలో కొండ మొదలు పోరాటంలో వివిధ ఘట్టాలను వెంపటాపు సత్యం తొలి విజయం పాటలో నమోదు చేశాడు. శివసాగర్ రచనలు లెనిన్ నా లెనిన్ 1971, ఉద్యమం నిలబాలుడు 1971. గద్దర్ అగ్గిపుల్ల, అమ్మా నన్ను కన్నందుకు విప్లవాది వందనాలు అంటూ శివసాగర్ అమ్మ అనే కవితలో తెలిపారు. కౌముది రచన చనుబాలాకుతి 1970లో ప్రచురితమైన మాట్ కవితా సంకలనంలో విప్లవ కవితా ధోరణి కనిపిస్తుంది. దామెర రాములు రచన చిన్ననాటి జ్ఞాపకాలు. శ్రీ విజయలక్ష్మి రాసిన కవిత ఆహ్వానిస్తున్నాను విప్లవాన్ని. శివసాగర్ రాసిన కొక్కరొకో కవిత విప్లవాత్మకమైనది. చెరబండరాజు కవిత కొలికి మంటుకున్నది కూడా రైతును విప్లవాముఖి వైపు పురి కొలిపింది. చెరబండరాజు రాసిన కవిత కొండలు పగలేసినాం. వంగపండ ప్రసాదు రాసిన గేయాలు యంత్రం, బోడపాట మొదలగునవి. దిగంబర కవిత్వం విప్లవ కవిత్వం వచ్చేసి ఈ పాటలో చూశారు కదా. నెక్స్ట్ పాటలో ఇంకొక 2 కవిత్వాల ఉద్యమాలు అయితే చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.